రాష్ట్రంలో డిసెంబర్ 7తో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుందన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మహబూబ్ నగర్ లో రేపటి నుంచి 3 రోజుల పాటు రైతు సదస్సు జరగనుందన్నారు. సదస్సులో రైతులకు ఉపయోగపడే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సులు ఉంటాయన్నారు చిన్నారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల రైతులు ఎక్కువగా ఈ రైతు పండుగలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనజేస్తున్నాను. ఈ రైతు పండుగ సందర్భంగా ఒక గొప్ప ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్లో 150 స్టాళ్ళు ఉండబోతా ఉన్నాయి. దీంట్లో వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఈరోజు హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, దాని తర్వాత ఎనిమల్ హస్బెండరీ కానీ, దాంట్లోనే డైరీ, పౌల్ట్రీ, అదే మాదిరిగా సివిల్ సప్లైస్, మార్కెటింగ్, ఫిషరీస్, వ్యవసాయానికి ఉపయోగపడే అన్ని డిపార్ట్మెంట్ల స్టాల్స్ రేపు ఇనాగ్రేషన్ నోచుకోబోతా ఉన్నాయి. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులే రేపు అమిస్తాపూర్, భూత్పూర్ దగ్గరగా ఉండే అమిస్తాపూర్కి వచ్చి 150 స్టాళ్లకు ఈ వ్యవసాయ ప్రదర్శనకు వారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరి ముఖ్యంగా ఫామ్ ఇంప్లిమెంట్స్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఫామ్ ఇంప్లిమెంట్స్ రైతులకు ఇవ్వడమే పూర్తిగా మానుకున్నారనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కేవలం మేము రైతు బంధు ఇస్తున్నాం, ఇంతటితో మా పని అయిపోయిందనే విధంగా వారు చేతులు దులుపుకోవడం జరిగినది. కానీ ఈ ప్రభుత్వం రేపు ఈ 150 స్టాళ్లలో అధునాతనమైనటువంటి టెక్నాలజీ, రైతులకు ఉపయోగపడేటువంటి అనేక వ్యవసాయ పరికరాలని అక్కడ ప్రదర్శనకు పెట్టబోతా ఉన్నారనే మాట కూడా